నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ. తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నందిగామ రైతుపేటలో ఘనంగా జరిగిన తంగిరాల ప్రభాకర్రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం. పాల్గొన్న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు. జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే శాంతి భద్రతలపై చర్చకు రావాలి. టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు. అనకాపల్లి మండలం బావులవాడ గ్రామం నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీతో ప్రారంభమై తుమ్మలపాల గాంధీనగరం రామచంద్ర థియేటర్ 4 రోడ్లు జంక్షన్ మీదుగా పెంటకోట కన్వెన్షన్ హాల్ కి ర్యాలీ చేరుకుంది. జిల్లాలో ఉన్న అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం కోట్ని బాలాజీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, పప్పుల చలపతిరావు, పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి చిన్న వయస్సులో కోట్ని బాలాజీకి డీసీఎంఎస్ చైర్మన్ గా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అతిథులు అన్నారు. బాలాజీ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. బాలాజీ మాట్లాడుతూ సొసైటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని అన్నారు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేకూర్చే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ యొక్క నియమావళిలో నిర్దేశించబడిన విధంగా సంఘం యొక్క చైర్మన్ గా పిఐసి నా యొక్క పదవి బాధ్యతను సొసైటీ యొక్క భాగస్వామ్య సభ్యులైన రాజకీయ వ్యవసాయ సహకార పరపతి సంఘములు మరియు విశాఖపట్నం జిల్లా రైతులు చేయూత సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకంగా జవాబుదారీతనంగా సంఘ అభివృద్ధికి పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పడానికి ఒక నిర్దేశనమైన మనందరి సోదరుడు, చిన్న వయస్సుడు, మేమందరం కూడా ఆధారపడించే మా అందరి సోదరుడు కోట్ని బాలాజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే సంవత్సరం అయిన తర్వాత మన అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే సంవత్సరం అయిన తర్వాత అనకాపల్లి జిల్లాలోనే మొట్టమొదటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇంతమంది ప్రజాప్రతినిధుల మధ్యలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కూడా ప్రభుత్వం కనిపించిన బహుమతిని అందరితో పంచుకోవాలి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా సోదరుడు కోట్ని బాలాజీకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు కొనతాల రామకృష్ణ గారికి ఈ సంవత్సర కాలంలో ఈ రోజు మనకు అధికారం వచ్చింది. అధికారంలో మనం సంవత్సరం పూర్తి చేసుకున్నాం. చెప్పింది చెప్పండి చాలా మట్టుకు మనం ఈ రోజు చేసుకోగలిగాం. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో రకంగా మన మీద బోధ చల్లాలి అని చెప్పి, శాంతి భద్రతకి విఘాతం కలిగించాలి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ శాంతి భద్రతకి విఘాతం కలిగించే పరిస్థితి వస్తుంది. మీరందరూ చూసారు, అమ్మఒడి తల్లికి వందనం బాగా కష్టపడి 5 సంవత్సరాలు అంత ముందు కూడా కృషి చేశారు. వారికి అందరికీ కూడా ఈరోజు కూటమి తరఫున తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అలాగే జనసేన కానీ అందరికీ కూడా పదవులు రావడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పకుండా గౌరవమే ఫుల్ఫిల్ చేస్తామని కూడా పార్టీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన అనకాపల్లిలో చూస్తే ఎక్కువ పదవులు వచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే అది మన అనకాపల్లి జిల్లానే చెప్పుకోవచ్చు. బాలాజీకి
వయసు ఉంది. భగవంతుడు అతి చిన్న వయసులోనే టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా, మన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఈరోజు డిసిఎంఎస్ రావడం నిజంగా ఆయన చేసిన పార్టీకి కృషి వల్ల ఈరోజు ఈ ఫలితం దక్కింది. ఇది మంచిగా చేసి రైతులకందరికీ మేలు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని ఆ భగవంతుడు ఆయనకు సహకరించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ, ఎందుకంటే ఈ సబ్జెక్టు విశాఖ జిల్లా సబ్జెక్టు కాబట్టి రైతులకు మేలు చేసేదానికి మంచి అవకాశం, అందులో చిన్న వయసులో ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి ఎవరు కూడా ఆప్షన్ కాకుండా అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారంటే బాలాజీ గారి మీద ఉండే నమ్మకము, బాలాజీ గారి పైన చేసిన మేలు సేవకే ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చి ఈ డ్యాన్స్ పై నన్ను ఆశ్రయిస్తున్నారంటే నిజంగా బాలాజీ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మంచిగా చేయాలి, రైతులందరికీ కూడా బాగా అందుబాటు వెంటనే ఉండి ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఒక కుటుంబ సభ్యులాగా, ఒక సొంత తమ్ముళ్ళగా చూసుకున్న ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి, మంత్రి గారికి నా పాదాలను తెలియజేసుకున్నా. సార్, తప్పకుండా మీ అందరి సలహాలు సూచనల మేరకు DCMS ని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ DCMS ని ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ DCMS గా తీర్చిదిద్దడానికి నా సాయ శక్తిగా కృషి చేస్తానని ఈ సభకు తెలియజేస్తూ అన్ని బాధ్యతలుంది. నా కోసం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు అలానే జనసేన నాయకులకు, జన సైనికులకు అలానే బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలకు అలానే ముఖ్యంగా మా ఆడపడుచులకు అందరూ కూడా నా ప్రత్యేక దినాన్ని తెలియజేసుకున్నా. నా మీద ఎంత ప్రేమ చూపిస్తారని మీకు కళ్ళ కూడా ఊహించలేదు. నేను కూడా ఎప్పుడు కూడా రాజకీయాలకు వస్తాను ఇప్పుడు అనుకోలేదు కదా సార్. అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. నేను విద్యార్థి విద్యార్థి నాయకుడిగా, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, చిన్న వయసులోనే రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే భీమిలి నియోజక పరిశీలిగా, అనేక నియోజక పరిశీలిగా, మళ్ళీ చిన్న వయసులోనే DCMS చైర్మన్ గా అవకాశం కల్పించిన నారా లోకేష్ ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. అలానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కూడా నాపై నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా సాయశక్తిగా పనిచేస్తామని ఈ సభలో తెలియజేసుకుంటూ నా కోసం ప్రత్యేకంగా నాకు తెలియకుండా చాలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నా మిత్ర బృందాలు అందరూ కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటూ సభ ఏడాది ఉత్సవం సందర్భంగా ఈరోజు బాలాజీ చేయడం ఒక సంకేతంగా పార్టీ గురించి కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపు పొందాలనడానికి చంద్రబాబు నాయుడు గారు పట్టుబడి ఒక మంచి వ్యక్తికి ఈరోజు పదవి ఇచ్చి, పదవి కూడా ఇక్కడ సంస్థను కాపాడాల్సిన బాధ్యత కూడా మనకి బాలాజీ గారి ఉంది. ఆ సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి సంస్థ. ఈ ఒక్క ఏడాదిలో మన గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ రాష్ట్రానికి సుమారు 8 లక్షల నుంచి 9 లక్షల కోట్ల రూపాయల నిధులు పరిశ్రమలు వచ్చే విధంగా అతి తక్కువ టైంలో వారి యొక్క ప్రమాణ అర్థంలో కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు రాష్ట్రం ప్రజావుగా ముందుకు వెళ్ళి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హాయిగా పుట్టిన చేసుకుని హాయిగా ఎదుర్కోగలుగుతున్నారు. మరి సిన్సియర్ గా పార్టీ కోసం కష్టపడితే డెఫినెట్ గా మరి నాయకులు ఏదో ఒక అవకాశం ఇస్తారు. అందులోని కూడా ముఖ్యమైన అవకాశం ఇచ్చి వారిని ఎదిగేటట్టు వారి నాయకత్వంలో చాలా ఇప్పుడే పెద్దల రామకృష్ణ గారు చెప్పినట్టు కేవలం ఒక అవకాశం కాదు, బాధ్యత ఈరోజు అది బాలాజీ గారు ఇచ్చారని చెప్పి తెలుసుకోవాలి. డెఫినెట్ గా మేమందరం కూడా మంచి సపోర్ట్ మీకు ఇస్తూనే మంచి పరిపాలన మీరు చేస్తారని, మార్కెటింగ్ లో ఒక చరిత్ర సృష్టిస్తారని ఆశిస్తూ కష్టపడి పనిచేసి
అందరూ అభిరామాలు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా కావడం అది ఆయన అదృష్టంగా భావిస్తూ భగవంతుడిగా పదవులో బంధించే విధంగా ఆయన పనిచేయాలని కొందరికి పెళ్ళైతే భార్య పదవి వస్తుంది, కానీ ఇప్పుడు సాధారణకేమో పదవి వచ్చింది, ఇప్పుడు పెళ్లి కావాలి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి పెద్దలు మంచి అమ్మాయిని పెళ్లి చేయకపోతే బాలాజీ అనే వ్యక్తి ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశంలో జీవితం ప్రారంభించి మరి తెలుగుదేశంలో ఎన్డీఏ కూటమిలో కష్టపడ్డ వ్యక్తులకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ సముచిత స్థానం ఇస్తారనడానికి నిదర్శనమే ఈ రోజు బాలాజీ ప్రమాణ చేయగలరు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, కూటమి ప్రభుత్వం పనితీరు, ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలు, చేసిన మోసాలపై ప్రజలకు సమాచారం అందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పుస్తకాన్ని రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిందన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వారి తాలూకా పరిపాలన తీరు, గడిచినటువంటి సంవత్సర కాలంగా జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ పరంగా జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద అలాగే ఎన్నికల ముందు వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాల పైన వీటన్నిటిని మీద ప్రజలకి సమాచారం అందిస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మరింతగా ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఆ పుస్తకాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. తద్వారా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు ప్రజలకు కూడా ఆలోచింపజేసేటువంటి విధంగా ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి మరింత వివరంగా వాళ్ళలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఫిజికల్ కాపీస్ని అలాగే సాఫ్ట్ కాపీస్ని కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వారు గడిచినటువంటి సంవత్సర కాలం వారి తాలూకా పరిపాలన అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, కొన్ని ప్రాంతాల్లో హత్యలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా అనేకమైనటువంటి అక్రమ కేసుల్ని బనాయించినటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో రకంగా వాళ్ళ మీద కేసు బనాయించి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇంకెప్పుడు వారి గురించి మాట్లాడకుండా చేయాలన్నటువంటి ఒకే ఒక తాపత్రయంతో ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అది ఏ జర్నలిస్టు మాట్లాడకూడదు, న్యూట్రల్గా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడకూడదు, నమ్మి మోసపోయినటువంటి ప్రజలు మాట్లాడకూడదు,
స్పందించాల్సినటువంటి ప్రతిపక్షం అంతకన్నా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు. దాదాపు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 750 మంది పైచీల కార్యకర్తల మీద హత్య ప్రయత్నాలు చేశారు. దాదాపు 390 మందిని పొట్టన పెట్టుకున్నారు. నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు చూసాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఆయా గ్రామాల్లో పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. దీని గురించి అధికారంలోకి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక 45 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో రోడ్డు మీద ఒక పార్టీ కార్యకర్తని రోడ్డు మీద నరికేసినటువంటి విజువల్స్ని దేశం అంతా కూడా చూసింది. ఈరోజు కేవలం మహిళల మీద చిన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు, కేవలం ఆడపిల్లల మీద దాదాపు 203 కేసులు నేటికి 203 మంది మీద అత్యాచారాలు, మానభంగాలు, చిన్న పిల్లల మీద అవంశం తెలియనటువంటి ఆడపిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఉంటే దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? కేవలం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద నిందించడానికి మాత్రమే ఉన్నారా? అసలు వారికి ఏమైనా బాధ్యత ఉందా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణ పనులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత సీనియర్ శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బీజేపీ సుపరిపాలన పేరుతో 11 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలపై కార్యకర్తలకు వివరించారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు పొందడానికి మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కారణమన్నారు. రైతాంగానికి కొండంత అండగా నిలిచే అనేక కార్యక్రమాలు అమలు చేసి వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. దేశవ్యాప్తంగా అమృత కాలంగా భావించి పల్లెలో మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించే బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా మోదీ సారథ్యంలో అమలు చేస్తున్న పథకాలు వివరించారు. అంతకన్నా ముందు బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేశారని, రాష్ట్ర సంపదను బహిరంగంగా దోచుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి పాలు చేస్తే నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే పునర్నిర్మాణం చేస్తోందని చెప్పారు. పాలనా రంగంలో అపారమైన అనుభవం గడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయడం ఖాయమన్నారు. సొంత చిన్నాన్నను గొడ్డలతో నరికి చంపి గుండె నొప్పుతో మరణించారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపాలు పరిసమాప్తమవుతాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తరిమికొట్టినా ఇంకా నాటకాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రగతికి మోకాలు వేస్తున్నారని ఆయన వ్యంగ్య ధోరణిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రెడ్డి పావని, బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పునర్నిర్మాణం ఇక్కడ చేయటం గురించి పెద్ద ఎత్తున ఇతర ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే రానున్న కాలంలో ఇంకా మిగిలిన 4 సంవత్సరాల కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇవ్వటం జరిగిందో, దేన్ని చూసి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వారు ఆలోచన విధానాన్ని మాత్రం ఎప్పుడు కూడా మేము జరిగేటట్టే చేస్తామని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున
విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటో కూడా తెలుసు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ఆదరణతోటి ప్రేమతోటి ఉండే వ్యక్తి వారి చిన్నాన్న గారు వివేకానంద రెడ్డి గారు. మరి వారి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పే గొప్ప వ్యక్తి, గొడ్డలితోటి నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో మీకు అందరికీ తెలుసు. అయిపోయిన తర్వాత ఆయన బండారం బయట పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలనే ఉద్దేశంతో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు వేసి చేశారు. కేవలం ఆ సాక్షి పేపర్లోనే, వారి పేపర్లో. ఇటువంటి వ్యక్తి ఒక పక్కన అత్యంత అద్భుతంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంవత్సరం కాలంలో మనం చూస్తున్నాం. సంవత్సరం నుంచి అసలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రము బయట పడతామా లేదా, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మనము ఆశ ఉంటుందా లేదా అనే పరిస్థితి నుంచి ఈ సంవత్సరం కాలంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా పనిచేసింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6 అని చెప్పి ఏదో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఎక్కడైతే ఫ్యాక్టరీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీస్ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ పెట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉంది అనే ఉద్దేశంతో, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ లీడర్, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూటమి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఒక అద్భుతమైన ప్రక్రియ అనే ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయలు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ దివంగత తంగిరాల ప్రభాకర్ రావు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టం రఘురాం, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తర్లికొండ సీతారామయ్య మరియు కూటమి నేతలతో కలిసి నందిగామ పట్టణం రైతుపేట సెంటర్ నందు తంగిరాల ప్రభాకర్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ అయిన పరిటాల గ్రామంలో 1950వ సంవత్సరం మే 1న షెడ్రక్ సుందరమ్మ దంపతులకు నాన్న 9వ సంతానంగా జన్మించారని, మొత్తం 10 మంది సంతానమని, నాన్న చిన్ననాటి నుండి కూడా లాయర్ కావాలని, చాలా ఉన్నతంగా ఉండాలని అనునిత్యం పరితపించేవారని, ఆనాటి పరిస్థితుల దృష్ట్యా చాలా మంది నాన్నగారి ఉన్నత ఆలోచనలను హాస్యాస్పదంగా తీసుకునేవారని, వృత్తిరీత్యా తాత చెప్పులు కుట్టేవారని, ఇంతింతై వరుడింతై అన్న చందంగా నాన్నగారు లాయర్ విద్యను అభ్యసించి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా నందిగామ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలు నాకన్నా మీకే ఎక్కువ తెలుసన్నారు. కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ పోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గురునానక్ కాలనీలో టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి టీడీపీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతారావు మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం, దుర్మార్గం విలయతాండవం చేశాయని, జగన్ నియంత పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, జగన్కు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంపై చర్చకు రావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండి ఇర్ఫాన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సంవత్సరం చేపట్టిన కాడి నుండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ, శాంతి భద్రతలు విఫలం అవడం కానీ ఎక్కడైనా జరిగినాయా? నీకు దమ్ము ధైర్యం ఉందా? నిరూపించగలుగుతావా? నీ హయాంలో జరిగిన శాంతి భద్రతలు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో శాంతి భద్రతల డిబేట్ పెట్టండి.
ప్రజల మధ్యలో డిబేట్కి రా, నీ దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడు. అంతేగాని శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక విలువ హక్కు నీకు లేదు. నీ పాలనే ఒక రాక్షసమైన సైకో పాలనగా సాగింది ఈ రాష్ట్రంలో. అది ప్రజలు గమనించారు మిమ్మల్ని. మీరు చేసిన అరాచకానికి, శాంతి భద్రతల విఫలమైన కారణానికి ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు జైల్లో మగ్గుతున్నారు. ఇవాళ మీరు చేసిన ఘనకార్యాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? ఇవాటి వరకు కూడా ప్రజలు గుర్తించుకుంటూనే ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, నారా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ లోకేష్ గారి పైన ఎన్ని అవాకులు చవాకులు పోయినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతి గురించి మాట్లాడారు మీరు. వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది అమరావతి అన్నారు. ఎక్కడ జరిగింది అమరావతి? అమరావతి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు ఉందా? ఏనాడైనా అమరావతి గురించి మీరు మాట్లాడారా? మీ ప్రభుత్వం ఏర్పడిన కానించి మీ ప్రభుత్వం ప్రజలు దించేంత వరకు కూడా అమరావతి మీద ఉద్యమం చేస్తే ఏ రోజైనా అమరావతి గురించి ఆ ప్రజల మధ్యలో చర్చించారా? మీరు ఎప్పుడు కూడా 3 రాజధానులు అన్నాక పదం మీద పాట పాడారు తప్ప అమరావతిని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఏ రోజైనా చేశారా? ఇవాళ అభివృద్ధి జరుగుతుంది అమరావతి. ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, మరి పోలవరం ప్రాజెక్టు కానీ, రాష్ట్రంలో ఉన్న అనేకమైన పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన హైవే రోడ్లు కానీ, ఎక్కడ కూడా గోతులు లేని రాష్ట్రంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అమరావతి శరవేగంతో అభివృద్ధి చేస్తుంటే మీకు ఈర్ష పుట్టి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ఏదో ఒక వంక తీసుకురావాలనే ఆలోచనతో మన రాష్ట్రంలోని శాంతి భద్రతల విఘాత కల్పించడానికి మీ యొక్క అనుచరులు పెట్టించేసి మహిళలకు అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు మీరు ఖండించలేదు? అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, బొర్రా కిరణ్ కుమార్ గారి మీ భార్యపై ఒక వ్యాఖ్యలు చేస్తే వెంటనే నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఆయన అరెస్ట్ చేశారు. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించక తప్పదని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, అమరావతిలో నివాసం ఉన్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీ యొక్క సాక్షి ఛానల్ ఎండి యాజమాని కానీ, మీ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, మీ యొక్క పార్టీ ప్రధాన ప్రతినిధులు కానీ ఏ రోజైనా మీరు మాట్లాడగలిగారా? ఇంకా సిగ్గు లేకుండా, మీరు ఎక్కువ లేకుండా ఇట్లా ఎటువంటి ఈ యొక్క నేర ప్రకృతిలో పాల్గొన్న వ్యక్తులను కానీ, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ఇంకా మీరు సమర్థిస్తున్నారంటే ఇంతకంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా మీరు? ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థలో మహిళలకు అనేకమైన చట్టాలు ఉన్నాయి, హక్కులు భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని పక్కదో పట్టించడం కోసం మీరు ఇట్లాంటి వాళ్ళని వ్యక్తులు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారంటే మీరు రాష్ట్ర ప్రజలు గమనించడం అనుకుంటారా? ప్రజల యొక్క మీరు చేస్తున్న అరాచకాలు ఇంకా గమనిస్తున్నారు. మీరేదో కళ్ళగంటున్నారు. ఈ రాష్ట్రం అంతా ఏదో మునిగిపోయింది, ఈ రాష్ట్రం అంతా అగోతి పాలన అయిపోయింది, ఈ రాష్ట్రం నిరుకృష పాలన అయిపోయింది, అనేకమైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారే. ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎప్పుడైనా చర్చించారా? మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలపై ఎవరైనా చర్చించారా? మీరు ఎంతసేపు దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడాల. ముఖ్యమంత్రిగా ఆయన పాతపట్నం మండల కేంద్రంలో కూర్మ గ్రామ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదుకుంటాం. ఎమ్మెల్యే ఎంజీఆర్ వచ్చే కృష్ణాష్టమి నాటికి పునర్నిర్మాణం చేపడతాం. అగ్ని ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్యే. మందిరం పునర్నిర్మాణంపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు పాతపట్నం నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కూర్మ గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంపై విచారణ వ్యక్తం చేస్తూ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు గారు ప్రమాదంపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశిస్తూ తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత హరేరామ స్వామి విజయులతో కలిసి కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్తో, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబుతో అగ్ని ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ సుమారు 56 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని తెలియజేయడంతో సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ప్రభుత్వం తరపున మందిరం పునర్నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. అలాగే తన వంతు కూడా వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూ వచ్చే కృష్ణాష్టమి నాటికి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా పునర్నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. Gracias.
పాతపట్నం మండల కేంద్రంలో విమాన ప్రమాద మృతులకు నివాళులు తెలుపుతూ కొవ్వొత్తులతో ర్యాలీ డాక్టర్ రేగటి షణ్ముఖరావు ఆధ్వర్యంలో శనివారం నాడు ఆల్ ఆంధ్ర రోడ్డు కూడలి నుండి పాతపట్నం బస్టాండ్ వరకు దాదాపు 100 మందితో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని బాధిత ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. వారందరి కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని, ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, పాతపట్నం ప్రజలు పాల్గొన్నారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాద దుర్ఘటనలో మరణం పాలైనటువంటి వాళ్లకు ఈరోజు పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి నాయకులము, మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఈవేళ సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదం ఒక దురదృష్టకరమైనటువంటిది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వినిపిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ. తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నందిగామ రైతుపేటలో ఘనంగా జరిగిన తంగిరాల ప్రభాకర్రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం. పాల్గొన్న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ నేతలు. జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే శాంతి భద్రతలపై చర్చకు రావాలి. టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.